స్వయంవరంలో రాజులందరినీ ఓడించి నేను ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేసిన నువ్వే నన్ను వివాహం చేసుకోవాలి అని అంది. దానికి భీష్ముడు, నేను ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తానని ప్రతిజ్ఞ చేశాను, నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను అని సమాధానమిచ్చాడు. అప్పుడు అంబ, ఆ విషయం నాకు తెలుసు, కాని ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను మీరవలసిన సమయం ఆసన్నమైంది అని అంది. అప్పుడు భీష్ముడు, సూర్యచంద్రులు గతులు తప్పవచ్చునేమో గాని ఈ భీష్ముడు చేసిన ప్రతిజ్ఞను మీరాడు అని గర్వంగా పలికాడు. దానితో అంబాదేవి కోపంగా, నువ్వు ఏ శక్తి సామర్థ్యాలను చూసి మిడిసిపడుతున్నావో ఆ గర్వాన్ని అనగదొక్కుతూ మళ్లీ తిరిగి వస్తాను అని చెప్పి ఆ సభను వదిలి వెళ్ళిపోయింది. ఈ సమస్త భూమండలంలో భీష్ముడిని ఎదిరించి అతడికి తగిన బుద్ధి చెప్పగల సమర్థుడు స్వయానా భీష్ముడి గురువైన పరశురాముడు ఒక్కడేనని నిశ్చయించుకొని అంబాదేవి పరశురాముడి దగ్గరకు బయలుదేరింది. పరశురాముడు ఉంటున్న పర్వతాన్ని చేరుకుని కొంత దూరం ప్రయాణించిన అంబాదేవి కంటికి తన ముందు సగం వరకు భూమిలోకి కూరుకుపోయి ఉన్న ఒక గొడ్డలి కనిపించింది. అది చూసిన అంబకు అది పరశురాముని యొక్క చేతి గొడ్డలేనని అర్థమయ్యింది. అయితే పరశురాముడు కూడా ఇక్కడే దగ్గరలో ఎక్కడో ఉన్నాడని అనుకుని ఆ గొడ్డలి దాటి ముందుకు అడుగు వెయ్యబోతుంటే తనకు ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అనిపించింది. ఎంత ప్రయత్నించినా ఆ గొడ్డలిని దాటి ముందుకు వెళ్ళలేకపోతుంది. అయితే ఈసారి అంబ కనులు మూసుకుని పరశురాముణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఆ ప్రార్థనలు అంబాదేవికి 100 అడుగుల దూరంలో ఓ గుహలో కూర్చొని తపస్సు చేస్తున్న ఓ ముని దివ్య దృష్టికి వినబడుతున్నాయి. ఎంతో కాలంగా తపస్సులో నిమగ్నమై ఉన్న ఆ ముని కళ్ళు ఒక్కసారిగా ఈ ప్రార్థనలు కారణంగా తెరుచుకున్నాయి. చీకటి గుహలో ఆ ముని యొక్క ఎర్రటి కనులు వేటాడడానికి సిద్ధమైన సింహపు చూపులను తలపిస్తున్నాయి. ఇక్కడ కనులు మూసుకొని పరశురాముణ్ణి ప్రార్థిస్తున్న అంబాదేవి చిన్నగా భూమి కంపించడం గమనించింది. వెంటనే తన కళ్ళు తెరచి చూడగా తన ముందు భూమిలో కూరుకొని ఉన్న గొడ్డలి దానంతట అదే గాలిలోకి లేచి తను చూస్తుండగానే అత్యంత వేగంగా గాలిలో ఎగురుకుంటూ ముని తపస్సు చేస్తున్న గుహలోకి వెళ్ళిపోయింది. అంబాదేవి అక్కడే నిలబడి ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఆ గుహవైపే చూస్తోంది. అప్పుడు ఆ చీకటి గుహలో నుండి చేతిలో గొడ్డలి పట్టుకుని గంభీరంగా నడుస్తూ ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. అతడే అత్యంత పరాక్రమవంతుడు, మహాశివుని భక్తుడు, క్షత్రియ పాలిట యముడు, మహావీరుడు పరశురాముడు. పర్వతాలను సైతం గుండెలపై మోయగల విశాలమైన ఛాతీ, బండరాలను కూడా సునాయాసంగా పిండి చేయగల బాహువులు, వజ్రం లాంటి శరీరంతో గొడ్డలి పట్టుకుని గుహలో నుండి బయటకు వచ్చిన పరశురాముణ్ణి చూసిన అంబాదేవి తన మనసులో, ఈ సమస్త భూమండలంలో భీష్ముడి అహం అణచి అతనికి బుద్ధి చెప్పగల సమర్థుడు ఇతడొక్కడే అని అనుకొని పరుగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరకు వెళ్లి, నాకు న్యాయం చెయ్యండి ప్రభూ అంటూ ఏడ్చింది. తన ముందు కంటతడి పెడుతూ దీనంగా నిలబడి ఉన్న అంబాదేవిని చూస్తూ పరశురాముడు, ఎవరు యువతి నీవు? నీ బాధకు గల కారణమేమిటి అని అడిగాడు. దానికి అంబాదేవి, ఒక పురుషుడు నన్ను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకువెళ్లి ఇప్పుడు నన్ను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడు. మీరే అతనికి తగిన బుద్ధి చెప్పి నాకు న్యాయం జరిగేలా చెయ్యాలి అంటూ వేడుకొంది. అప్పుడు పరశురాముడు, నీకు తప్పక న్యాయం జరుగుతుంది. ఈ దుష్కార్యానికి పాల్పడిన దుష్టుడు ఎవరు అని అడిగాడు. దానికి అంబాదేవి, అతడు మరెవరో కాదు, మీ ప్రియ శిష్యుడు గంగాపుత్రుడు భీష్ముడు అని చెప్పింది. అది విన్న పరశురాముడు, ఏంటి భీష్ముడా? అసత్యం, భీష్ముడు ఎన్నటికీ ఇటువంటి అధర్మ కార్యానికి పాల్పడడు అంటూ మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు అంబాదేవి జరిగినదంతా పరశురాముడికి వివరించింది. అదంతా విన్న పరశురాముడు అంబాదేవి వైపు చూస్తూ, నీకు ఈ దుస్థితి రావడానికి కారణం 2 వ్యక్తులు. ఒకరు మహారాజు సాల్వుడు, మరొకరు భీష్ముడు. వీరిద్దరిలో ఎవరిని శిక్షించమంటావు అని అడిగాడు. దానికి అంబాదేవి, సాల్వుడిని దండించినా అతడు ఇక నన్ను వివాహం చేసుకోవడానికి ఒప్పుకోడు. దీనంతటికీ కారణం భీష్ముడు. అతడు చేసిన దానికి శిక్ష అనుభవించాలి అని అంది. అప్పుడు పరశురాముడు, సరే, నీవు కోరుకున్నట్లుగానే చేస్తాను. భీష్ముడు నేను చెప్పిన మాట కాదనడు. అలాగే అతడు నాతో యుద్ధం చేసి గెలవనూ లేడు అని చెప్పి అంబాదేవిని తీసుకుని హస్తినాపురానికి బయలుదేరాడు. హస్తినాపురిలో సరస్వతీ నదీ తీరాన విడిది ఏర్పరుచుకుని భీష్ముడికి కబురు పెట్టాడు
పరశురాముడు తనని ఎందుకు రమ్మన్నాడో తెలియక చాలా కాలం తరువాత గురువుగారి నుండి కబురు రావడంతో భీష్ముడు సంతోషంగా గుర్రంపై పరశురాముడి వద్దకు బయలుదేరాడు. భీష్ముడు సరస్వతీ నదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బండరాయిపై కూర్చుని తపస్సులో నిమగ్నమైన పరశురాముణ్ణి చూసిన భీష్ముడు అత్యంత వినయంగా రథంపై నుండి కిందకు దిగి మోకాళ్లపై కూర్చుని తపస్సులో కూర్చున్న గురువు కాళ్లను నీళ్లతో కడుగుతున్నాడు. పరశురాముడు వెంటనే తన కళ్ళు తెరచి తన కాళ్ళు కడుగుతున్న భీష్ముడిని చూసి భీష్ముడి యొక్క గురుభక్తికి సంతోషపడి అతన్ని పైకి లేపి కౌగిలించుకున్నాడు. అప్పుడు భీష్ముడు, గురుదేవా, నన్ను పిలిపించడానికి గల కారణమేమిటి అని అడుగగా, ఇంతలో పరశురాముడి వెనుక నుండి అంబాదేవి ముందుకు వచ్చి నిలబడింది. అంబాదేవిని చూసిన భీష్ముడికి విషయమంతా అర్థమయ్యింది. అప్పుడు పరశురాముడు భీష్ముడి వైపు చూస్తూ, భీష్మా, నువ్వు ఈ కన్యను బలవంతంగా స్వయంవరం నుండి తీసుకువచ్చిన మాట నిజమేనా అని అడిగాడు. దానికి భీష్ముడు, అవును గురుదేవా, నేను ఈ కన్యను బలవంతంగా స్వయంవరం నుండి తీసుకువచ్చిన మాట నిజమే. కాని ఈమె మనసులో వేరొక వ్యక్తి ఉన్నారు అన్న విషయం నాకు తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే నేను ఈమెను అక్కడే వదిలేసి వచ్చేవాడిని. తరువాత విషయం తెలిసి నేనే ఈమెను తను ప్రేమించిన మనిషి దగ్గరకు పంపించాను అని చెప్పాడు. దానికి పరశురాముడు, నీ కారణంగానే తను ప్రేమించిన సాల్వుడు తనని కాదన్నాడు. తనని ఇప్పుడు వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? కాబట్టి ఈమెను నీవే వివాహం చేసుకోవాలి అని అన్నాడు. అప్పుడు భీష్ముడు, గురుదేవా, నేను ఆజన్మాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పఠిస్తానని ప్రతిజ్ఞ చేశాను అని చెప్పగా, పరశురాముడు, ఆ విషయం నాకు తెలుసు, కాని ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను అతిక్రమించాలి అని అన్నాడు. దానికి భీష్ముడు, ప్రాణం పోయినా నేను ధర్మవిరుద్ధంగా నడుచుకోను అని సమాధానమిచ్చాడు. అది విన్న పరశురాముడు కోపంగా, నీ గురువుకే నీతులు చెప్పేటంతటి వాడివా నీవు? మర్యాదగా నేను చెప్పిన దానికి ఒప్పుకొని నన్ను సంతోషపరచు, లేదంటే నా కోపాన్ని చవిచూడాల్సి వస్తుంది అని అన్నాడు. అప్పుడు భీష్ముడు, అధర్మబద్ధంగా జీవించడం కంటే ఒక క్షత్రియుడిగా మీతో యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించడమో లేదా మీ చేతిలో మరణించడమో శ్రేయస్కరం గురుదేవా అని అన్నాడు. అప్పుడు పరశురాముడు, అయితే సరే, అందుకో నీ ఆయుధాన్ని అంటూ తన శిష్యుడు అకృతవర్ణుడిని తన రథసారథిగా చేసుకుని రథాన్ని అధిష్ఠించాడు. భీష్ముడు కూడా తన ధనస్సును చేతబట్టి రథంపైకెక్కి నిలుచుని ఉన్నాడు. గురు శిష్యులు ఇద్దరూ యుద్ధానికి సిద్ధమయ్యారు. ఏదో ఘోర అనర్థం జరగబోతోందని అనడానికి సూచనగా ఆకాశమంతా కారు మేఘాలు ఆవరించి ఆ ప్రదేశమంతా చీకటితో నిండిపోయింది. సముద్రంలోని అలలు తీరాన్ని దాటి ఎగసిపడుతున్నాయి. పక్షులు, మిగిలిన ప్రాణులన్నీ ఆ ప్రదేశం నుండి దూరంగా వెళ్లిపోతున్నాయి. క్రూర మృగాల భయంకర గర్జనలతో కొండ గుహలన్నీ ప్రతిధ్వనిస్తున్నాయి. ఇంతలో ఒక్కసారిగా పరశురాముడు ధనస్సును ఎక్కుపెట్టి భీష్మునిపై బాణాలు సంధించడం మొదలుపెట్టాడు. కొండపై పడుతున్న వర్షపు చినుకుల్లా ఆకాశం నుండి బాణాలు భీష్ముడి వైపే దూసుకు వస్తున్నాయి. అప్పుడు భీష్ముడు తన ధనస్సును ఎక్కుపెట్టి ఆకాశంలోకి ఒక అస్త్రాన్ని సంధించాడు. ఆ అస్త్రం ఆకాశంలోకి వెళ్లి పెద్దగా పేలి పరశురాముడు వేసిన బాణాలను ధ్వంసం చేసింది. వారిద్దరి మధ్య యుద్ధం అత్యంత ఘోరంగా సాగుతోంది. కత్తి, గద, గొడ్డలి, బల్లెం ఇలా వారు యుద్ధంలో ఉపయోగించని ఆయుధం లేదు, ప్రయోగించని శస్త్రం లేదు. పరశురాముడి శరీరానికి వృద్ధాప్యం రావచ్చు, కాని ఆయన శక్తి మాత్రం అణువంతైనా తగ్గలేదు. ఇక భీష్ముడైతే గురువుకి ఏమాత్రం తీసిపోకుండా పరశురాముడితో సమానంగా యుద్ధం కొనసాగిస్తున్నాడు. రోజులు నిమిషాల్లా గడిచిపోతున్నాయి. కాని వారిద్దరి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఎవరూ తగ్గడం లేదు. ఇంతలో భీష్ముడు వేసిన బాణం ఒకటి 7 బాణాలుగా మారి పరశురాముని శరీరంలో దిగి శరీరం నుంచి రక్తం ప్రవహిస్తోంది. అది చూసి భీష్ముడు తీవ్రంగా బాధపడ్డాడు. దానితో పరశురాముడి కోపం విపరీతంగా పెరిగిపోయింది. వెంటనే ఒక బాణం సంధించి భీష్ముడి యొక్క రథ సారథిని చంపేశాడు. మళ్లీ తన ధనస్సు యొక్క వింటినారిని గట్టిగా లాగి మంత్రం స్మరించగానే అత్యంత శక్తివంతమైన అస్త్రం ఒకటి ప్రత్యక్షమయ్యింది. ఆ అస్త్రం ఏంటో భీష్ముడికి తెలియదు. భీష్ముడు దాన్ని నేర్చుకోలేదు. పరశురాముడు ఆ అస్త్రాన్ని భీష్ముడి మీదకు గురిపెట్టి సంధించాడు. ఆ అస్త్రం అత్యంత వేగంగా భీష్ముడికి వచ్చి తగిలి భీష్ముడు రథంపైనే కుప్పకూలిపోయాడు. వెంటనే గంగాదేవి అక్కడ ప్రత్యక్షమై భీష్ముడి రథానికి సారథిగా మారి రథం నడుపుతూ భీష్ముడిని అక్కడి నుండి తీసుకువెళ్లిపోయింది. ఆ రోజు రాత్రి అయ్యింది. భీష్ముడు ఇంకా మూర్ఛ నుండి తేరుకోలేదు. అప్పుడు ఎక్కడి నుండో భీష్మా
అని పిలిచినట్టుగా ఒక పిలుపు వినబడింది. వెంటనే భీష్ముడు తన కనులు తెరచి చూడగా తను ఒక మాయా ప్రపంచంలో నిలబడి ఉన్నాడు. తన ముందు అత్యంత కాంతివంతంగా ప్రకాశిస్తూ 7 దివ్య పురుషులు కనిపించారు. వారు మరెవరో కాదు, 7 వసువులు. వసువులు భీష్ముడి వైపు చూస్తూ, భీష్మా, నువ్వు మేము వేరు కాదు, నువ్వు కూడా మాలో ఒకడివే. ఈ విశ్వంలో పరశురాముణ్ణి జయించగల అస్త్రం ఒక్కటే, అదే మోహనాస్త్రం అని చెప్పి భీష్ముడికి వసువులు మోహనాస్త్ర మంత్రోపదేశం చేసి అక్కడి నుండి మాయమయ్యారు. వెంటనే భీష్ముడు తన కనులు తెరచి చూడగా తన ముందు గంగాదేవి కనిపించింది. తను ఒక ఇంట్లో పడుకొని ఉన్నాడు. వెంటనే భీష్ముడు పైకి లేచి కలలో తనకు వసువులు ప్రసాదించిన మోహనాస్త్రం ప్రయోగించడం, ఉపసంహరించడం నేర్చుకున్నాడు. మరునాడు ఉదయం గంగాదేవిని సారథిగా చేసుకుని భీష్ముడు తన రథంపై మళ్లీ పరశురామునితో యుద్ధానికి బయలుదేరాడు. రథంపై భీష్ముని చూసిన పరశురాముడు, నిన్న సగం చచ్చి వెళ్ళావు, ఈరోజు పూర్తిగా నీ మదం అనుస్తాను అని చెప్పి భీష్మునిపై బాణాల వర్షం కురిపించాడు. భీష్ముడు ఆ బాణాలను గాలిలోనే తిప్పికొట్టి శక్తి అస్త్రాన్ని స్మరించి పరశురాముడి గుండెలపై గురిపెట్టి వదిలాడు. ఆ అస్త్రం ధాటికి పరశురాముడు రథంపై మూర్ఛపోయి పడిపోయాడు. అప్పుడు పరశురాముడి రథసారథి తనకు స్పృహ కల్పించాడు. స్పృహలోకి వచ్చిన పరశురాముడు రెట్టించిన కోపంతో ఇక ఉపేక్షించి లాభం లేదు అనుకుని భీష్ముడి వైపు చూస్తూ గట్టిగా, భీష్మా, నేను ఇప్పుడు ప్రయోగించే అస్త్రాన్ని మరే అస్త్రం అడ్డుకోలేదు. ఇది ఇంద్రుని చేతిలో వజ్రాయుధంతో సమానమైనది. దీని ముందు ఎంతటి వారైనా తల వంచక తప్పదు అని చెప్పి భీష్మునిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దానితో భీష్ముడు కూడా పరశురాముడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రాలు ఇప్పటి కాలపు అణుబాంబుల్లాంటివి. వాటిని అంత తేలికగా యుద్ధంలో ప్రయోగించరు. ఎందుకంటే వాటి శక్తి వల్ల లోకాలే నాశనమయ్యే ప్రమాదం ఉంది. 2 బ్రహ్మాస్త్రాలు విశ్వంలో ప్రళయాన్ని సృష్టిస్తున్నాయి. ప్రపంచం అంతా అంతమవుతుందా అన్నట్టుగా వాటి నుండి శక్తి ఉత్పన్నమవుతోంది. అప్పుడే భీష్ముడికి వసువులు తనకి ప్రసాదించిన మోహనాస్త్రం స్మరణకు వచ్చింది. వెంటనే భీష్ముడు తన ధనస్సును ఎక్కుపెట్టి మంత్రం స్మరించగానే మోహనాస్త్రం ప్రత్యక్షమయ్యింది. దానిని భీష్ముడు పరశురాముడి మీదకు గురిపెట్టి ప్రయోగించబోతుంటే వెంటనే అక్కడ నారదుడు ప్రత్యక్షమై భీష్ముడి వైపు చూస్తూ, గాంగేయ, పరశురాముడు నీకు విద్య నేర్పిన గురువు, తననే వధించాలి అనుకోవడం ధర్మమేనా అని వారించగా భీష్ముడు, గురుదేవులు పరశురామునితో యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు, కాని నాకు మరో మార్గం తోచలేదు అని అన్నాడు. ఇంతలో వసువులు కూడా అక్కడ ప్రత్యక్షమై పరశురాముడిపై మోహనాస్త్రాన్ని ప్రయోగించడం మంచిది కాదని చెప్పారు. అప్పుడు నారదుడు పరశురాముడి దగ్గరకు వెళ్లి, ప్రభూ, భీష్ముని వద్ద మోహనాస్త్రం ఉంది, కాని మీ మీద గౌరవంతో దానిని ప్రయోగించడం లేదు. ఈ 2 బ్రహ్మాస్త్రాల శక్తి వలన ప్రపంచం అంతమయ్యేలా ఉంది. మీ బ్రహ్మాస్త్రాన్ని వెనక్కు తీసుకోండి అని అన్నాడు. దానితో ఇద్దరూ వారి బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించుకున్నారు. భీష్మ పరశురాముల మధ్య 22 రోజుల పాటు జరిగిన యుద్ధం అక్కడితో ముగిసింది. అప్పుడు భీష్ముడు పరశురాముడి దగ్గరకు వెళ్లి గురువు పాదాలకు నమస్కరించాడు. పరశురాముడు భీష్ముణ్ణి తన చేతులతో పైకి లేపి, నీ అద్భుత పరాక్రమాన్ని చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది కుమారా. ఈ పరశురాముణ్ణే ఓడించే గురువును మించిన శిష్యుడవని నిరూపించుకున్నావు అంటూ భీష్ముడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అంబాదేవి దగ్గరకు వెళ్లి, నా సాయశక్తులా ప్రయత్నించాను, ధర్మం భీష్ముడి వైపే ఉంది, అందుకే తను నన్ను ఎదిరించి జయించాడు, ఇక నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి అని చెప్పి పరశురాముడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు అంబాదేవి భీష్ముడి దగ్గరకు వచ్చి అతని వైపు చూస్తూ, నీ శక్తి సామర్థ్యాలను చూసి మిడిసిపడకు. నువ్వు ఏ సింహాసనం కోసమైతే నా జీవితాన్ని నాశనం చేశావో అదే సింహాసనం నీకు ముళ్ళ కిరీటంలా మారి నీ జీవితాంతం నీకు మనశ్శాంతి లేకుండా నిన్ను చిత్రవధ చేస్తుంది. నీ తండ్రి ఇచ్చిన వరమే నీకు శాపంగా మారి నువ్వు మరణం కోసం ఎదురుచూస్తున్న సమయం మృత్యు దేవతలా నీ ముందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. భీష్ముని జీవితం మనకు ఒక అద్భుత సత్యాన్ని తెలియజేస్తుంది. భీష్ముడు తన జీవితం మొత్తం ధర్మాన్నే ఆశ్రయించాడు. తను తన జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు అంబాదేవి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఆమెను బలవంతంగా స్వయంవరం నుండి తీసుకురావడం. అది కూడా తను కావాలని చేసిన పని కాదు. అయితే మనం ఒక పని తెలిసి చేసినా తెలియక చేసినా దాని నుండి వచ్చే ప్రతిఫలాన్ని తప్పక ఏదో ఒకరోజు అనుభవించక తప్పదు. మనం చేసిన మంచి కర్మలు చెడు కర్మలను మార్పించలేవు. మనం 100 పుణ్యకార్యాలు చేసి ఒక్క చెడు కర్మను తలపెట్టినా ఆ చెడు కర్మ యొక్క ఫలితాన్ని తప్పక అనుభవిస్తాం.
ఉదాహరణకి మనం 10 రోజుల పాటు కష్టపడి ఒక అద్భుతమైన పడవను తయారు చేసి చివరకు ఆ పడవకు ఓ చిన్న రంధ్రం పెడితే ఎలా అయితే ఆ పడవ నీటిలో మునిగిపోతుందో అలాగే మనం చేసిన ఒక్క చెడు కర్మ మనల్ని నిలువునా ముంచేస్తుంది. భీష్ముడు తన జీవితాంతం ధర్మం వైపు నిలబడినా తను చేసిన ఆ ఒక్క తప్పు వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనమయ్యింది. ఆ తప్పే చివరికి భీష్ముడికి అంపశయ్యపై పడుకునేలా చేసింది. 2 ఏళ్లు గడిచింది. విచిత్ర వీర్యుడు రాజకార్యాలను విస్మరించి విపరీతంగా తన భార్యలతో కామభోగాలలో మునిగి తేలుతూ చివరకు క్షయవ్యాధి కారణంగా మరణించాడు. దానితో రాజ్యమంతా అంధకారం అలుముకుంది. విచిత్ర వీర్యునికి సంతానం లేని కారణంగా హస్తినాపుర సింహాసనానికి వారసులు లేకుండా పోయారు. ఒక రాజ్యానికి రాజు లేడు అంటే అది సాధారణ విషయం కాదు. రాజ్యంలో అవినీతి అన్యాయాలు పెరిగిపోతాయి. దొంగలు దోపిడీదారులకు అది నిలయంగా మారుతుంది. శత్రు రాజ్యాలు రాజ్యంపై దండెత్తడానికి సిద్ధమవుతాయి. రాజ్య ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. రాజ్య ప్రజలలో తిరుగుబాటు ప్రారంభమవుతుంది. రాజ్యం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ఒకసారి సత్యవతీదేవి భీష్ముడిని కలిసి, కుమారా, నేను అడిగిన దానికి కాదనకుండా అంగీకరిస్తావా అని అడిగింది. అప్పుడు భీష్ముడు సత్యవతీదేవి వైపు చూస్తూ, అమ్మా, మీరు నన్ను అర్థించకూడదు, ఆజ్ఞాపించండి అని అన్నాడు. అప్పుడు సత్యవతీదేవి, ప్రస్తుతం మన భరత వంశానికి వారసులు లేరు. రాజులేక రాజ్యం తల్లడిల్లుతోంది. మా తండ్రిగారు స్వార్థంతో నీకు దక్కవలసిన సింహాసనంపై నా పుత్రులను కూర్చోబెట్టారు. అందువల్లనే ఈరోజు రాజ్యానికి ఈ దుస్థితి సంభవించింది. నీ ఒక్కడివే ఈ హస్తినాపుర మహాసామ్రాజ్యాన్ని పరిపాలించగల సమర్థుడవి. ఆలస్యం చెయ్యకుండా ఈ సింహాసనాన్ని అధిష్ఠించు. వివాహం చేసుకుని వంశాభివృద్ధి గావించు. ఈ రాజ్యానికి వారసులను ప్రసాదించు అని కోరింది. హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించి వివాహం చేసుకుని సంతాన సుఖాన్ని అనుభవించమన్న తన తల్లి సత్యవతీదేవితో, అమ్మా, ఏ ప్రతిజ్ఞ కారణంగానైతే ఈ భీష్ముడు ఇంతటి పేరు ప్రఖ్యాతలను కీర్తిని సంపాదించాడో ఆ ప్రతిజ్ఞను తప్పి నేనెలా జీవించగలను? వ్రతభంగం కారణంగా పాపం చుట్టుకొని నాకు ముక్తి అనేదే లభించదు. సమస్త లోకానికి వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు తన తేజస్సును కోల్పోయినా, భగభగమండే అగ్నిహోత్రుడు తన వేడిని విడిచిపెట్టినా ఈ భీష్ముడు తను చేసిన ప్రతిజ్ఞను మీరడు. కాని ప్రస్తుతం మన ముందు ఉన్న ఈ సమస్యకు నా దగ్గర ఓ పరిష్కారం ఉంది అన్నాడు భీష్ముడు. అది విన్న సత్యవతీదేవి వెంటనే ఆసక్తిగా, ఏమిటా పరిష్కారం అని అడిగింది. దానికి భీష్ముడు 2 నిమిషాలు మౌనంగా ఉండి తరువాత, అదే దేవరన్యాయము అని అన్నాడు. అది విన్న సత్యవతీదేవి, ఏంటి దేవరన్యాయమా అని అడిగింది. అప్పుడు భీష్ముడు సత్యవతీదేవి వైపు చూస్తూ, అవును, తన తండ్రిని ఒక క్షత్రియుడు చంపాడన్న కారణంగా మొత్తం క్షత్రియ వంశాన్నే నాశనం చేయాలనుకుని పరశురామ ప్రభువు తన గండ్ర గొడ్డలిని చేతబట్టి 21 సార్లు భూమండలమంతా చుట్టి కనిపించిన క్షత్రియులందరినీ నరికి చంపేశాడు. ఆఖరికి తల్లి గర్భంలో ఉన్న శిశువుతో సహా. అప్పుడు రాజులు లేక రాజ్యాలన్నీ అల్లకల్లోలంగా మారాయి. భూమండలమంతా అన్యాయాలు అక్రమాలతో నిండిపోయింది. అప్పుడు రాకుమార్తెలందరూ దేవరన్యాయం చేత వారసులని కని వంశాభివృద్ధి గావించి రాజ్యాలను రక్షించుకున్నారు. దేవరన్యాయం అంటే తప్పనిసరి పరిస్థితులలో రాజు సంతానహీనుడు అవ్వడం చేతగాని లేదా వారసులను కనకుండా మరణించినట్లయితే ఆ రాజు భార్య ఒక వేద పండితుడు, మనసులో అనువంతైన కామభాగాలపై ఆసక్తి లేనివాడు, సద్గుణ సంపన్నుడు, ఆజన్మ బ్రహ్మచారి అయిన ఒక బ్రాహ్మణుడితో లేదా ఒక మునితో లోక కళ్యాణం కోసం సంగమించి పిల్లల్ని కనడం. ఇది ధర్మబద్ధమైనది, ఋషుల చేత మునుల చేత అంగీకరించబడినది. ఒకసారి పండితులను రాజపురోహితులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి మాత అని చెప్పాడు. మహాభారతంలో ఈ ఘట్టం అత్యంత క్లిష్టమైనది. వారసులు లేకపోతే రాజ్యం యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో మనం ఇంతకు ముందు భాగంలో తెలుసుకున్నాం. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో రాజ్య శ్రేయస్సు కోసం తీసుకున్న ఒక నిర్ణయం తప్పితే ఇందులో మనం తప్పులు ఎంచకూడదు. అలాగే ఇటువంటి ఆచారాలు ఇప్పటి కాలంలో పాటించడం పూర్తిగా నిషేధం. ఎందుకంటే అంతటి మహానుభావులు పుణ్యచరితులు నేటి సమాజంలో లేరు. అందుకనే ఈ ఆచారం కలియుగ ఆరంభంలోనే తుడిచిపెట్టుకుపోయింది. అది విన్న సత్యవతీదేవి కొంతసేపు ఆలోచనలో పడింది. తరువాత భీష్ముని వైపు చూస్తూ, కుమారా, నాకు మీ తండ్రిగారైన శంతన మహారాజుతో వివాహం జరగడానికి ముందు ప్రతీప మహర్షి ద్వారా నా కన్యత్వం చెడకుండా ఒక పుత్రుడు జన్మించాడు.
అతడే వ్యాసుడు. వ్యాసుడు మహా తపస్వి, ఆజన్మ బ్రహ్మచారి. వ్యాసుని కారణంగా మన వంశం వృద్ధి చెందుతుంది అని చెప్పగా భీష్ముడు కూడా దానికి అంగీకరించాడు. ఆ మరుసటి రోజు పండితులతో, బ్రాహ్మణులతో, రాజా పురోహితులతో చర్చించి సత్యవతీదేవి వ్యాసుణ్ణి స్మరించింది. వెంటనే అక్కడ పొడవాటి శరీరంతో, కపిల జడలతో, అపారమైన తేజస్సుతో వ్యాసుడు ప్రత్యక్షమై సత్యవతీదేవికి నమస్కరించాడు. చాలా కాలం తరువాత కొడుకుని చూడడంతో సత్యవతీదేవి ఎంతో సంతోషపడింది. తరువాత సత్యవతీదేవి వ్యాసుని వైపు చూస్తూ, కుమారా, ఈ మహా సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన భీష్ముడు తను చేసిన భీషణ ప్రతిజ్ఞ కారణంగా సింహాసనానికి దూరమయ్యాడు. నాకు వేరొక పుత్రుడు లేనందువలన రాజ్యానికి వారసులు లేరు. నువ్వు ధర్మబద్ధమైన దేవర న్యాయము ప్రకారంగా నీ తమ్ముడి భార్యలకు పుత్రులను ప్రసాదించు అని కోరింది. దానికి వ్యాసుడు, నీవు చెప్పినట్లే చేస్తాను అమ్మా అని అన్నాడు. ఆ రోజు రాత్రి సత్యవతీదేవి తన పెద్ద కోడలు అయిన అంబికను వ్యాసుని వద్దకు పంపింది. అపారమైన తేజస్సుతో వెలిగిపోతున్న వ్యాస భగవానుణ్ణి చూడలేక అంబిక తన కనులు మూసుకుంది. వారిద్దరి కలయిక వలన అంబికకు అత్యంత బలవంతుడు, మహాశక్తిశాలి అయిన ధృతరాష్ట్రుడు జన్మించాడు. కాని సంగమ సమయంలో అంబిక తన కనులు మూసుకొని ఉండడం వలన ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డివాడిగా జన్మించాడు. ఆ తరువాత అంబాలిక వ్యాసుని వద్దకు వచ్చింది. పొడవాటి శరీరంతో, కపిల జడలతో అత్యంత కాంతివంతంగా ప్రకాశిస్తున్న వ్యాసుణ్ణి చూసి అంబాలిక తెల్లగా పాలిపోయింది. వ్యాసుని కారణంగా అంబాలికకు అత్యంత పరాక్రమవంతుడు, సద్గుణ సంపన్నుడు అయిన పాండురాజు జన్మించాడు. కాని సంగమ సమయంలో అంబాలిక భయంతో తెల్లగా పాలిపోయినందువలన పాండురాజు పాండువర్ణం అంటే శరీరమంతా తెల్లటి రంగుతో జన్మించాడు. అయితే అంబికకు గుడ్డివాడు పుట్టడం వలన సత్యవతీదేవి చింతించి మళ్లీ అంబికను వ్యాసుని వద్దకు వెళ్లమని చెప్పింది. అయితే అంబికకు వ్యాసుని వద్దకు వెళ్లడం ఇష్టం లేదు. కాని అత్తగారి మాట కాదనలేక తన దగ్గర ఉండే ఒక దాసికి తనలాగే అలంకరించి వ్యాసుని వద్దకు పంపింది. కాని ఆమె వ్యాసుడిని చూసి భయపడలేదు. ప్రేమతో వ్యాసుడిని సేవించింది. వారిద్దరి కలయిక వలన దాసి గర్భాన ఎటువంటి లోపాలు లేకుండా సర్వగుణ సంపన్నుడు, సాక్షాత్తు ఆ యమధర్మరాజే విదురునిగా జన్మించాడు. అయితే వ్యాసుడు దాసిని గుర్తుపట్టకపోవడానికి కారణం వ్యాసుడి ఉద్దేశం కేవలం ఒక్కటే, వంశాన్ని నిలబెట్టడం, రాజ్యానికి వారసులను ఇవ్వడం. అంతకు మించి తన మనసులో ఎటువంటి కోరికలు గాని, ఆసక్తి గాని లేదు. అందుకే తను తన తమ్ముడి భార్యలైన అంబిక, అంబాలికలను పూర్తిగా చూడను కూడా లేదు. కాబట్టి వ్యాసుని యొక్క స్వచ్ఛమైన మనసుకు, గొప్ప వ్యక్తిత్వానికి ఇదే నిదర్శనం. ఇక దాసి గర్భాన యమధర్మరాజు జన్మించడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. పూర్వం మాండవ్యుడు అనే మహా తపస్వి ఉండేవాడు. ఆయన ఊరి చివర ఒక ఆశ్రమం నిర్మించుకుని అందులో తపస్సు చేసుకుంటున్నాడు. అయితే ఒకసారి కొంతమంది దొంగలు రాజభవనంలోని నగలు, ధనం దొంగతనం చేసి పరిగెత్తుకుంటూ వచ్చి మాండవ్యుని ఆశ్రమంలో దాక్కున్నారు. ఆ దొంగలను వెంబడిస్తూ వచ్చిన రాజభటులు అక్కడ ఉన్న మాండవ్యుని చూసి, రాజుగారి ధనం, నగలు దొంగలించి కొంతమంది దొంగలు ఇటువైపు వచ్చారు, మీరు ఏమైనా వాళ్లను చూశారా అని అడిగారు. కాని మౌనవ్రతంలో ఉన్న మాండవ్యుడు సమాధానం ఇవ్వకుండా అలాగే మౌనంగా ఉన్నాడు. దానితో భటులు మాండవ్యుని ఆశ్రమంలోకి ప్రవేశించి దొంగలను పట్టుకున్నారు. అయితే ఆ దొంగతనంలో మాండవ్యునికి కూడా భాగం ఉందని అనుమానించి భటులు మాండవ్య మునిని కూడా ఆ దొంగలతో పాటు బంధించి మహారాజు ముందు ప్రవేశపెట్టారు. కాని మాండవ్యుడు మహారాజు అడిగినా కూడా తన నోరు విప్పి నిజం చెప్పలేదు. దానితో మహారాజు నిజంగానే మాండవ్యుడికి కూడా ఆ దొంగతనంతో సంబంధం ఉందని భావించి భటుల వైపు చూస్తూ, ఇతనికి సోలారోహణ శిక్ష విధించండి అని ఆజ్ఞాపించాడు. సోలారోహణం అంటే ఒక పొడవాటి సోలంపై మనిషిని కూర్చోబెట్టడం. మనిషి యొక్క బరువు కారణంగా ఆ సోలం మనిషి యొక్క శరీరంలోకి దిగి తల నుండి బయటకు వచ్చి ఆ మనిషి మరణిస్తాడు. రాజు ఆజ్ఞాపించినట్లే భటులు మాండవ్యమునిని సోలంపై కూర్చోబెట్టారు. అయినా సరే మాండవ్యుడు తన తపస్సుని ఆపలేదు. ఆ సోలంపైనే కూర్చుని తపస్సు చేస్తున్నాడు. మన నిత్య జీవితంలో మనకంటూ ఒక బలమైన లక్ష్యం ఉంటుంది. కానీ మధ్యలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు భయపడి మన ప్రయత్నాన్ని మధ్యలోనే ఆపేస్తుంటాం. కానీ మాండవ్యుడు మాత్రం తను ఎంత చిత్రవద అనుభవిస్తున్నా తన తపస్సుని మాత్రం
ఆపలేదు. మరోసారి మీరు మీ ఓటమిని అంగీకరించి మీ ప్రయత్నాన్ని ఆపేసేటప్పుడు ఒకే ఒక్కసారి మిత్రమా మాండవ్యుని జీవిత కథను గుర్తు తెచ్చుకోండి. కొన్ని గంటలకు సోలం శరీరం గుండా లోనికి ప్రవేశించి మాండవ్యుని కంఠం వరకు వచ్చేసింది. మాండవ్యుడు చేస్తున్న ఈ భయంకర తపస్సును చూసి ఆశ్చర్యపోయి మిగిలిన మహర్షులు పక్షుల రూపాన్ని ధరించి మాండవ్యుడి వద్దకు వచ్చి, మహానుభావా, నీ అంతటి తపస్వికి ఇంతటి భయంకర శిక్షను విధించిందెవరు అని అడిగారు. దానికి మాండవ్యుడు, మనిషి జీవితంలో ఏదీ కారణం లేకుండా జరగదు. ఇది నా పూర్వజన్మ యొక్క పాపఫలం అయ్యుంటుంది. దాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. దీనికి వేరే వారిని నిందించి ప్రయోజనం లేదు అని సమాధానమిచ్చాడు. దానితో ఆ మహర్షులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే ఈ మాటలన్నీ అక్కడ కాపలాగా ఉన్న భటులు విని మహారాజు వద్దకు వెళ్లి జరిగినదంతా వివరించారు. దానితో మహారాజు జరిగిన దానికి బాధపడి వెంటనే అక్కడికి వచ్చి మాండవ్యుడిని ఆ సోలంపై నుంచి దింపమని భటులకు ఆజ్ఞాపించాడు. కాని ఎంత ప్రయత్నించినా ఆ సోలం మాండవ్యుని శరీరం నుంచి బయటకు రావడం లేదు. దానితో ఆ సోలాన్ని అక్కడితో నరికేశారు. సోలంలోని కొంత భాగం శరీరంలో అలాగే ఉండిపోవడం వలన మాండవ్యుడికి ఆని మాండవ్యుడు అనే పేరు వచ్చింది. ఆ తరువాత మాండవ్యుడు తను ఇంతటి భయంకరమైన శిక్షను పొందడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవడం కోసం యమలోకానికి వెళ్ళాడు. అక్కడ యమధర్మరాజుని కలిసి, యమధర్మరాజా, ఇంతటి భయంకరమైన శిక్షను అనుభవించేంత పాపం నేను ఏం చేశాను అని అడిగాడు. దానికి యముడు, నువ్వు నీ చిన్నతనంలో తూనీగలను పట్టుకుని వాటిని సూదులతో గుచ్చుతూ ఆనందించేవాడివి, అందుకనే నీకు ఈ శిక్ష అని అన్నాడు. అప్పుడు మాండవ్యుడు, అలా చేస్తున్నప్పుడు నా వయసు ఎంత అని అడిగాడు. దానికి యముడు 9 సంవత్సరాలు అని సమాధానమిచ్చాడు. అప్పుడు మాండవ్యుడు, యమరాజా, పిల్లలకు 14 సంవత్సరాలు నిండేంత వరకు వాళ్ళని బాలురు అని అంటారు. ఆ వయసులో వాళ్ళు తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే అది తప్పు కిందే భావించరు. కానీ ఆ వయసులో వాళ్ళ పట్ల ఎవరైనా సరే తప్పు చేస్తే అది పెద్ద తప్పుగా పరిగణిస్తారు. అలాంటిది నేను చేసిన ఈ చిన్న తప్పుకు నాకు ఇంత పెద్ద శిక్ష విధించారు. కాబట్టి మీరు చేసిన ఈ తప్పుకు శిక్షగా మానవలోకంలో ఒక దాసి గర్భాన రాజవంశంలో జన్మిస్తారు. రాజవంశంలో పుట్టిన దాసీకి జన్మించినందువలన మీకు సింహాసనం దక్కకుండా ఇదే ధర్మంతో నిరంతరం ధర్మాన్ని బోధిస్తూ జీవిస్తారు అని శపిస్తాడు. అందువల్లనే యమధర్మరాజు విదురునిగా అవతారమెత్తాడు. రాకుమారులు 3 భీష్ముని వద్దే యుద్ధ విద్యలు, సకల వేదాలు, రాజనీతి శాస్త్రాలను అభ్యసించి పెరిగి పెద్దయ్యారు. తరువాత భీష్ముడు ఆ 3 పెద్దవాడైన ధృతరాష్ట్రుడికి హస్తినాపుర యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. తమ్ముడైన పాండురాజు బల పరాక్రమాల అండతో విదురుని ధర్మ సూక్ష్మాలను అనుసరిస్తూ ధృతరాష్ట్రుడు అత్యద్భుతంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇంతలో ధృతరాష్ట్రునికి పెండ్లి వయసు వచ్చింది. భీష్ముడు ధృతరాష్ట్రునికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఇంతకు ముందు ఓసారి వారసులు లేక రాజ్యం చిక్కుల్లో పడింది. కాని మళ్లీ అటువంటి పరిస్థితి రాజ్యానికి రాకూడదని భావించి ధృతరాష్ట్రునికి తగిన భార్య, వంశాన్ని నిలబెట్టే కన్య కోసం భీష్ముడు అన్వేషిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే భీష్ముడికి గాంధార దేశాధీశుని కుమార్తె అయిన గాంధారి గురించి తెలిసింది. గాంధారి పరమశివుని కోసం తపస్సు చేసి 101 మంది సంతానం కలిగేలా వరం పొందింది. ఆమెను ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేస్తే ఇక రాజ్యానికి గాని వంశానికి గాని ఎటువంటి సమస్య తలెత్తదని భావించి భీష్ముడు విదురుడితో చర్చించి ధృతరాష్ట్రుడికి గాంధారికి వివాహం జరిపించాలని నిశ్చయించుకున్నాడు. ఆ మరుసటి రోజు భీష్ముడు వజ్ర వైఢూర్యాలు, నగలు, ధనం, బంగారం, బహుమతులు తీసుకుని గాంధార దేశానికి రాజు, గాంధారి తండ్రి అయిన సబలుడిని కలిసి, మహారాజా, హస్తినాపుర సామ్రాట్టు అత్యంత పరాక్రమవంతుడు, 100 ఏనుగుల బలం కలవాడు, కురువంశీయుడు అయిన ధృతరాష్ట్రునికి మీ కుమార్తె గాంధారినిచ్చి వివాహం జరిపించాలని నిర్ణయించాము. మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. దానికి గాంధార రాజు సబలుడు ఎంతగానో సంతోషించి ధృతరాష్ట్రునికి గాంధారికి వివాహం జరిపిస్తానని మాట ఇచ్చాడు. కాని ఈ వివాహానికి గాంధార రాజు కుమారుడు, గాంధారి సోదరుడు అయిన శకుని ఒప్పుకోలేదు. శకుని అత్యంత తెలివైనవాడు, మహామేధావి, మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నవాడు, ఎంతటి వారినైనా తన వశం చేసుకోగలడు. అయితే శకుని గురించి ఎన్నో కథలు, అపోహలు ప్రచారంలో ఉన్నాయి.
మన కథ ముందుకు సాగడం కోసం శకుని యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. శకుని గురించి అందరూ చెప్పే ఒక కథ ఏమిటి అంటే, శకుని సోదరి అయిన గాంధారికి ఉన్న దోషం కారణంగా గాంధారి వివాహం చేసుకునే వ్యక్తి మరణిస్తాడు అని భావించి ధృతరాష్ట్రునితో వివాహం జరగడానికి ముందు గాంధారిని ఒక గాడిదకిచ్చి వివాహం చేసి తరువాత ఆ గాడిదను చంపేస్తారు. ఈ విషయం భీష్ముడికి తెలిసి అవమాన భారంతో భీష్ముడు శకుని యొక్క తండ్రిని ఇంకా